మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి చేశారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్లు, కార్లు ధ్వంసం చేశారు. కార్లతో పాటు కొంత ఫర్నిచర్ ని కూడా తగలబెట్టారు. కొవ్వూరులోని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ ధ్వంసం చేసినటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఆ పూల కుండీలు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, కార్ అద్దాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి విజువల్స్ మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. కారుని తిరగబడిపోయినటువంటి సిచ్యువేషన్, ఏ స్థాయిలో అక్కడ అటాక్ చేశారనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది విజువల్స్ చూస్తూనే. ఇంటి బయటే కాదు, ఇంటి లోపల కూడా సేమ్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్నని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈ రోజు నీకైనా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే నీకు అయితే చేత కాబట్టి కౌంటర్ ఇవ్వు, లేకపోతే ఈ రోజు ప్రసన్న నిజాలు చెప్పాడనే భయమా తెలియదు. కానీ ఈ రోజు 60-70 100 మంది అని ఈ రోజు ఇల్లు చూస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇంట్లో దసరా లేని సమయంలో ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారు ఈ రోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈ రోజు 60-70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి, ఒకవేళ నిజంగా ప్రసన్న ఉండుంటే ఈ రోజు ఆయన నిజంగా ఏం జరుగుతున్నా కూడా తెలియని పరిస్థితి. కృష్ణ 20 మంది మొత్తం కుముసుతో చేసేసారు. మనం స్క్రీన్ లో చూస్తున్న విజువల్స్ నెల్లూరులో మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి దాడికి సంబంధించిన విజువల్స్ అవి. మొత్తం 20 మంది వరకు వచ్చారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి ఆ పూల కుండీలు, కారు మొత్తం తిరగబెట్టి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ని కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్. దీనికి గల కారణం వారు చెప్తున్నది ఏంటంటే ఎమ్మెల్యే ప్రశాంత్పై ఏదైతే కామెంట్స్ చేశారో ప్రశాంత్ రెడ్డిపై, దానికి కారణంగానే ఇక్కడ దాడి చేయించారు అనేదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. నిన్న గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా 20 మంది వరకు వచ్చారు, దాడి చేశారని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సీసీ ఫుటేజ్ లో ఏమన్నా ఆనవాళ్ళు దొరికాయా? వీరు అనుమానం అయితే క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అనుచరులే వచ్చి ఈ విధంగా దాడికి యత్నించారనేది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య కూడా నెల్లూరులో ఉన్న మాజీ మంత్రి, కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై కూడా దాడి చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లోకి చొరబడి అక్కడ ఫర్నిచర్ తో పాటు అక్కడ పనిచేస్తున్న వ్యక్తులపై కూడా దాడి చేయబోయిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ పని చేసే వారిపై దాడి చేయడంతో వాళ్ళు మమ్మల్ని వదిలేయండి, మాకు సంబంధం లేదంటూ అరవడంతో పాటు కూడా వాళ్ళని అయితే వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ ఇంటికి సంబంధించి కూడా ఒక దేవుడు పట్టాలను తప్ప మిగతా మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. ఆ ప్రసన్న కుమార్ రెడ్డి కుమారుడు వాడుతున్న కారును కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే ఎవరైతే 20 మంది వ్యక్తులు అక్కడ చొరబడే ముందు కూడా ఇంటి ముందు ఉన్న సీసీ ఫుటేజ్ అయితే మొదటగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరు వచ్చారు, ఎవరు దాడి చేశారు అనే విషయం తెలియకుండా కూడా దానిపై సీసీ కెమెరాలు అయితే ధ్వంసం చేసిన అనంతరం ఇంట్లోకి చొరబడి అక్కడ ఫర్నిచర్ తో పాటు కూడా మొత్తం కొన్ని వస్తువులు కూడా అక్కడ తగలబెట్టిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో మాజీ మంత్రి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్సీ ప్రసన్న కుమార్ రెడ్డి కలిసి అయితే ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి ఉంది. ఆ ప్రెస్ మీట్ లో కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన వ్యక్తిగత విషయాలు మాట్లాడాడు. అదేవిధంగా అక్కడ మాట్లాడుతూ పాటు కూడా ఆ వ్యక్తిగత జీవితాన్ని గురించి విమర్శించాడనే నేపథ్యంలోనే వేమిరెడ్డికి సంబంధించిన అభిమానులు ఈ దాడికి ప్రయత్నం చేశారని కూడా అక్కడ చూసిన వాళ్ళు అదేవిధంగా అక్కడ కొంతమంది వ్యక్తులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ దాడి జరిగిన అనంతరం వైసీపీకి సంబంధించిన నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో పాటు కూడా
ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న అనంతరం మాజీ మంత్రి అయితే ఈ దాడిపై కూడా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజంగా ఉంటాయి. అదేవిధంగా ఇలాంటి దాడులు ఎప్పుడూ చూడలేదంటూ కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే దీన్ని ఖండించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాడి చేయడం వాళ్ళకే కాదు, మాకు తెలుసు నెల్లూరులో రాజకీయం ఏ విధంగా ఉంటుంది, దాడి చేస్తే ఏ విధంగా ఉంటుందనే విషయాలు ప్రస్తావించిన అనంతరం కూడా దాడి అంటే ఎలా ఉంటుందో మేము చూపిస్తామంటూ కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ కి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి సిటీ డిఎస్పీ సింధుప్రియ కూడా అక్కడికి చేరుకుంది. దాంతో అక్కడ చేరుకోవడంతో పాటు కూడా అక్కడికి వచ్చిన వ్యక్తులు ఎవరు అనే దానిపైన కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన ప్రకారం చూసినట్లయితే కూడా గంజాయి తాగి ఆ ఇంటిపై దాడి చేశారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా స్థానిక డిఎస్పీ అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరు ఎందుకు దాడి చేశారు అనే దానిపైన కూడా మరి ఈ రోజు సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి కదా, ఒక మాజీ మంత్రి ఇల్లంటే ఎంత పకడ్బందీగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ సీసీ ఫుటేజ్ లో ఏమైనా ఆధారాలు లభించాయా? ఎవరు ఎంతమంది వచ్చారు, ఏ విధంగా దాడి చేశారు, వాళ్ళు ఎవరు అని ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? కేవలం అనుమానం మాత్రమే. దీనికి సంబంధించి ప్రశాంత్ రెడ్డి ఏమైనా స్పందించారా? ఆశ ప్రధానంగా కూడా దాడి చేసే ముందు సీసీ ఫుటేజ్ అయితే అక్కడ సీసీ కెమెరాలను పగలగొట్టిన పరిస్థితి అయితే ఉంది. పగలగొట్టిన అనంతరం దాడి చేశారు. దాడి చేసి వెళ్లేటప్పుడు ఆ సీసీ ఫుటేజ్ కి సంబంధించి కూడా అక్కడ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా వాళ్ళు తీసుకెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ సీసీ ఫుటేజ్ కి సంబంధించిన అక్కడ రికార్డ్ దేంట్లో అయితే రికార్డ్ అవుతుందో ఆ రికార్డ్ ని తీసుకెళ్లిపోవడంతో పాటు కూడా అక్కడ ఎవరు వచ్చారు, ఎవరు దాడి చేశారన్న విషయాలు అయితే ఇప్పటికీ బయటకు రాని పరిస్థితి అయితే ఉంది. అయితే చుట్టుపక్కల వాళ్ళని అయితే పోలీసులు విచారించారు. విచారణలో 20 మంది మాత్రమే లోపలికి వెళ్లారు. దాదాపుగా 100 మంది అయితే నెల్లూరులో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు అయితే వచ్చారు. అయితే ధ్వంసం చేయడానికి లోపలికి వెళ్ళింది దాదాపు 20 మంది ఉంటారని కూడా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఈ దాడి జరిగిన అనంతరం కూడా ప్రసన్న కుమార్ రెడ్డి స్థానిక నివాసంలో లేని పరిస్థితి అయితే ఉంది. దాడి జరిగిన అనంతరం కూడా కోవూరు నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరులో ఉన్న తన నివాసానికి అయితే చేరుకున్న అనంతరం పోలీసులకైతే సమాచారం ఇచ్చాడు. సమాచారం ఇచ్చిన అనంతరం కూడా పోలీసులు అక్కడికి చేరుకుని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విచారించి ఈ రోజు సాయంత్రం లోపు కూడా ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని కూడా నెల్లూరు సిటీ డిఎస్పీ ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆశ సునీల్, దీనికి సంబంధించి ప్రసన్న కుమార్ స్పందించారా? అంటే రాజకీయాలంటే రాజకీయాలాగే చూడాలి, మనం చూస్తూ ఉంటాం. ఏ స్టేజ్కి వెళ్ళినా ఇంటి వరకు వచ్చి దాడి చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉండవు. ప్రజెంట్ నెల్లూరులో పరిస్థితి ఏంటి? ప్రసన్న కుమార్ ఇంట్లో లేరు అని చెప్పి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంతకు ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ లో మనం విన్నాం. సో ఇప్పుడు ఏంటి అక్కడ సిచ్యువేషన్, ఏ విధంగా ఉంది? ప్రసన్న కుమార్ సైడ్ నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి? ప్రధానంగా కూడా ఈ దాడి ఇంట్లో ఏవైతే దాడి చేసి వస్తువులన్నీ కూడా ధ్వంసం చేశారో ధ్వంసం చేసిన అనంతరం కూడా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ప్రసన్న కుమార్ రెడ్డికి అయితే సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన అనంతరం కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికైతే చేరుకున్నాడు. ఇంటికి చేరుకుని తనతో పాటు కూడా తన పార్టీ నాయకులు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. చేరుకున్న అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి ఏమీ మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ మాత్రం నెల్లూరు జిల్లాలో రాజకీయాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం, ఇలాంటి దాడులు చేయడం ఇదే మొదటిసారి అంటూ కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాడి చేయడం వాళ్ళకే కాదు, మాకు తెలుసు అంటూ కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇండైరెక్ట్ గా అధికార పార్టీలకి అయితే కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టాలి, అదేవిధంగా వేమిరెడ్డి పైన కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టాలి, డబ్బులు ఉంటే ప్రజలకు సేవ చేయాలి కానీ రాజకీయ నాయకులు ఇళ్లపై దాడి చేయించడం దారుణం అంటూ కూడా అనిల్ కుమార్ అయితే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు జిల్లా ఎస్పీని అయితే కూడా స్థానిక వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అయితే కలవనున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టాల్సిందే అని కూడా వైసీపీ నాయకులు అయితే గట్టిగా విమర్శలు వినిపించారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా రాత్రి ఫోన్ లో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఏం జరుగుతుంది ప్రసన్న కుమార్ రెడ్డి దీని మీద ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది నెల్లూరులో అని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.